మన భారతదేశంలో మైనర్ బాలికపై ఇప్పటివరకు ఎన్ని అత్యాచార కేసులు జరిగాయో తెలుసా? ఈ సంఖ్య వింటే నిజంగా మీరు షాక్ అవుతారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం పోలీసులు రిపోర్ట్ అయిన కేసులు మాత్రమే. రిపోర్ట్ కాని ఘటనలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియదు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బోర్డ్ అంటే ఎన్సీఆర్బీ గణాంకాల ఆధారంగా చూస్తే 2024లో భారతదేశం పిల్లలపై మొత్తం 1,87,000 పైగా నేర కేసులు నమోదయ్యాయి. అందులో పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 69,191. అంటే పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇందులో పెన్ట్రల్ సెక్షువల్ అసాల్ట్, అగ్నికర్ ప్రెగ్నెంట్ సెక్షువల్మెంట్ లాంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు 44,126 నమోదయ్యాయి. పిల్లలకు ప్రమాదం ఎప్పుడూ తెలియని వ్యక్తుల నుంచి వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఎన్సీఆర్బీ అధికారం గణాంకాలు మరో భయంకరమైన నిజాన్ని చూపిస్తున్నారు. ఈ తీవ్రమైన పోక్సో కేసులు 96% పైగా సందర్భాలు ప్రధాన నిందితుడు చిన్నారికి తెలిసిన వ్యక్తి, పరిచయం ఉన్నవారు, దగ్గర వ్యక్తులు, నమ్మిన వ్యక్తులు. అంటే పిల్లలకు తెలియని వ్యక్తులతో మాట్లాడొద్దు అని చెప్పడం మాత్రమే సరిపోదు. 2021లో భారతదేశం పోక్సో చట్టం కింద 53,874 కేసులు నమోదయ్యాయి. 2022లో ఈ సంఖ్య 63,414కు పెరిగింది. 2023లో 67,694 కేసులు నమోదయ్యాయి. 2024లో 69,000కు పైగా పోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య చూస్తే ప్రతి సంవత్సరం వేలాది మంది చిన్నారులు లైంగిక నేరాలకు సంబంధించిన కేసులు బాధితులుగా నమోదవుతున్నారని అర్థమవుతుంది. ఇది కేవలం ఒక న్యూస్ కాదు, ఇది మనకు సమాజంలో ఆలోచించిన చాలా పెద్ద సమస్య. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చిన్న వయసు నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరైనా తప్పుగా తాకితే భయపడకుండా అమ్మకు లేదా నాన్నకు చెప్పాలని పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. పిల్లల ప్రవర్తనలో ఆకతాయిగా మార్పు వస్తే నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా చూసి భయపడుతున్నారా? ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారా? స్కూల్కి వెళ్ళనని అంటున్నారా? వెంటనే కారణం తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఒక చిన్నారి మౌనంగా ఉందంటే అంతా బాగానే ఉందని అర్థం కాదు. కొన్నిసార్లు ఆ మౌనం వెనుక చెప్పుకోలేని భయం ఉండొచ్చు. పిల్లలను భయపెట్టకండి, వాళ్ళ నిజం చెప్పగలిగే నమ్మకాన్ని ఇవ్వండి. ఈ వీడియో కనీసం ఒక తల్లిదండ్రికి షేర్ చేయండి, ఎందుకంటే మన ఒక షేర్ ఒక చిన్నారి కాపాడవచ్చు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.